సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. సో విదేశాల్లో పనిచేస్తున్న, ఎస్పెషల్లీ గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న విదేశీయులకి రాబోయే రోజుల్లో ఒక ప్రమాదం పొంచి ఉందండి. కొన్ని అంటే అందరికీ కాదు, కొన్ని కేటగిరీ జాబ్స్కి మాత్రమే. సో అంటే ఇది చిన్న పెద్ద కేటగిరీస్ కూడా కొంచెం ప్రమాదం ముంచి ఉంది అనుకోవాలి. అదేంటంటే లోకలైజేషన్ అండి. లోకల్ వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి. కొన్ని స్పెషలైజేషన్ సెక్టర్లో లోకల్ వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి. సో కోవిడ్ విషయానికి వెళ్తే 95% 2028 కల్లా లోకలైజేషన్ చేయాలి. ఆయిల్ సెక్టర్ అయితే పూర్తిగా కువైతీసే ఉండాలని చెప్పి కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ఇటు గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రతి చోట. ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ సెక్టర్లలో అజనబీల కింద కువైతీస్ పనిచేస్తున్నారు. అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో వీటిని మార్చాలని చెప్పి, సో మెయిన్ పోస్టులన్నీ కువైతీస్కి ఇవ్వాలని చెప్పి కొత్త రూల్స్ వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ విజన్ 2030లో భాగంగా సౌదీలో 100% స్వదేశం చేయాలి. అంటే సౌదీ యువకులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వాలి. లీడింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, సో అధికారం చలాయించే జాబ్స్ ఏవైతే ఇవన్నీ పూర్తిగా సౌదీసే చేయాలని చెప్పి వీళ్ళు కూడా స్వదేశం చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు సౌదీ యువకులు డ్రైవర్ల జాబులు కూడా చేస్తున్నారు. డ్రైవర్ల జాబులు చేసి 2024 సంవత్సరంలోనే 1.1 బిలియన్ రియల్ సంపాదించారంట. సో మెయిన్ ఏంటంటే దీనికి ఒక రీజన్ ఉంది, చెప్తాను ముందు మెలికలు. తర్వాత ఖతర్లో కూడా ఖతారీకి జాబ్స్ ఇవ్వాలి. ఈ విధంగా ఇవ్వకపోతే ఖతార్లో ఉన్న విదేశీ కంపెనీలు కూడా కొన్ని కేటగిరీల్లో ఖతారీకి జాబ్స్ ఇవ్వాలి. ఈ విధంగా ఇవ్వకపోతే ఆ కంపెనీకి ఫైన్ వేస్తారు. ప్రైవేట్ కంపెనీస్ అనమాట. జాబ్స్ ఇవ్వాల్సిందే, లేదంటే ఫైన్లు వేస్తారు. ఇది నెక్స్ట్ ఎమరాతీస్. సో ఎమరాతీస్కి జాబ్స్ ఇవ్వకపోతే కనుక అటువంటి వారు కూడా భారీ ఫైన్లు వేస్తున్నారు. అంటే ఎమరాతీ యువకులకి లీడింగ్ పోస్టుల్లో జాబ్స్ ఇవ్వాల్సిందే. సో నెక్స్ట్ ఇవ్వకపోతే లక్ష దిరమ్స్ ఆ విధంగా ఫైన్ కూడా వేస్తున్నారు. వామన్ విషయానికి వెళ్తే వామనైజేషన్ కూడా అదే విధంగా ఉంది. వామన్లో జాబ్స్ చాలా పెద్ద లిస్టే ఉంటుంది. అంటే వామన్లో చిన్న ట్యాంకర్ డ్రైవర్లు కూడా వామన్లే చేస్తారు. ఎందుకంటే వామన్లో చిన్న జాబులు కూడా వామన్లు చేస్తారు, పెద్ద జాబులు కూడా వామన్లు చేస్తారు. అందువల్ల వామన్లో అతిపెద్ద ప్రమాదం. నెక్స్ట్ బెహ్రైనైజేషన్ కూడా అంతే. బెహ్రైన్లో కూడా అంతే. సో 85% గవర్నమెంట్ సెక్టర్లో, ప్రైవేట్ సెక్టర్లో బెహ్రైన్సే ఉండాలి. కారణం ఏంటంటే అత్యధికంగా ఎక్స్పర్ట్స్ బెహ్రైన్లో మెయిన్ లీడింగ్ పోస్టులు ఎక్స్పర్ట్సే పనిచేస్తున్నారు. పెద్ద మేనేజర్ల పోస్టులు అందరూ కూడా ఈ ఎక్స్పర్ట్సే పనిచేస్తున్నారు. సో మెయిన్ కారణం ఏంటంటే వారి యొక్క దేశం యొక్క ధనం, అంటే ఆ దేశానికి సంబంధించిన ధనం అయితే ఉందో ఇది దేశం దాటి వెళ్ళిపోతుంది అనమాట. సో అదే లోకల్ వాళ్ళు ఉద్యోగాలు చేస్తే ఆ డబ్బు అంతా బెహ్రైన్లోనే, కువైట్లోనే, అంటే గల్ఫ్లోనే ఖర్చు పెడతారు. ఇప్పుడు మన దేశంలో మన దేశం సంపాదించిన డబ్బు మన దేశంలో ఖర్చు పెడతాం, దేశానికి పంపం కదా. అదేవిధంగా ఇది కూడా ఒక పాయింట్ అనమాట. అంటే లిక్విడిటీ దేశం దాటిపోతుంది, అది కూడా ఒక కారణం కావచ్చు. సో ఇది అతిపెద్ద ప్రమాదం రాబోయే రోజుల్లో. లోకలైజేషన్ అంటే ఏ దేశం ఆ దేశం వాళ్ళే జాబ్స్ ఇవ్వాలని చెప్పి ఇదొక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. కాకపోతే కొన్ని సాలరీ జాబులకి అయితే ఇబ్బంది. మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి, మన సేఫ్టీలో మనం ఉండాలి. ఓకే గైస్, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.